హే గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. సండే ఎర్రగడ్డ మార్కెట్ ఉంటుంది అంటే నేను ఎర్రగడ్డ వచ్చాను. మా డాడీని మా చెల్లిని తీసుకుని వచ్చాను. ఇక్కడ మెట్లు దిగుతున్నప్పుడే మొత్తం బట్టలు వేసేసి అమ్మేస్తున్నారు. మొత్తం మెట్రో స్టేషన్ కిందంతా కూడా పెట్టేశారు. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే తెలుస్తుంది. దాని పక్కనే పెద్ద జుడియో ఉంటుంది. ఇక్కడ టాటూస్ చూడండి ఎలా వేయించేసుకుంటున్నారో. చాలామంది వేయించుకున్నారు. ఇక్కడ జుడియో కూడా చాలా పెద్దది ఉంది. నెక్స్ట్ ఇంకా మేము ముందుకు వెళ్తూ ఉంటుంటే ఇక్కడ నుండే షాపింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా చివరి వరకు ఉంటుంది. బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్ అన్ని రకాలు ఉన్నాయి. మా చెల్లి మా డాడీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, బైక్ ఎక్కడ పార్క్ చేయాలని ఆలోచిస్తున్నారు. బట్టలు అయితే కుప్పలు కుప్పల కింద వేసి అమ్మేస్తున్నారు. అన్నీ 150 రూపీస్, 100 రూపీస్, 200, 250 ఆ రేంజ్లో ఉన్నాయి. షార్ట్స్ అని అబ్బాయిలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. కంపేర్ టు అమ్మాయిల బట్టలతో పోల్చితే అబ్బాయిలు షర్ట్లు, ప్యాంట్స్ చాలా అంటే చాలా పెట్టారు. మనకి ఇలాంటి షాపింగ్లో చోర్ బజార్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఎర్రగడ్డ మార్కెట్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఇది ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది. అలా కొంచెం ముందుకు నడిస్తే ఇక్కడ మాకు చాలా కనిపించినాయి. సుత్తులని, డ్రిల్లింగ్ మిషన్స్ అని, స్క్రూ డ్రైవర్స్ అవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా సెకండ్ హ్యాండ్స్ ఉంటాయి. ఆ తూకాలు అవి కూడా చూడండి, కాయగూరలు తూచుకునేవి అవిని. ఇలాగే ఇక్కడ టైర్స్ కూడా సెకండ్స్లో అవి కూడా ఉంటాయి. ఇది ఒరిజినల్ అని నేనైతే చెప్పను, బట్ అయితే తీసుకునే వాళ్ళు చాలామంది తీసుకుంటున్నారు. ఇంకా ట్రావెల్ బ్యాగ్స్ అంటే తెలిసిందే కదా, మనకు షాప్లో వెళ్ళలేదన్నా ఒక 3000 అలా ఉంటాయి. బట్ ఇక్కడ అన్నీ కూడా 1000 బిలోనే ఉన్నాయి అవి. ఇంకా టోపీలని, చిన్నపిల్లల బట్టలు అవి ఉన్నాయి. ఇంకా షూస్, చెప్పులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కొట్ల కింద ఉన్నాయి. ఇంకా సాక్సెస్ అయితే అన్ని రకాలు ఉన్నాయి. ఆ నైక్, పూమా అంట పేర్లు చూసి భయపడ్డాను. తర్వాత అయితే కత్తెర్లని, గ్యాస్ లైట్స్ అని అవన్నీ ఉన్నాయి. ఇంకా పెర్ఫ్యూమ్స్ దగ్గరికి వస్తే వాళ్ళు చెప్పడం ఎలా చెప్తున్నారంటే హై బ్రాండెడ్స్ అన్నీ 150 రూపీస్కే ఇస్తా అన్నారు. ఎలా ఇస్తారో నాకు ఇంకా అర్థం కాలేదు. ఇంకా మిర్రర్స్ అయితే బాగున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే బెల్ట్లు కూడా 100 రూపీస్, 50 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. చీప్ అనే అనొచ్చు. నాకు ఇక్కడ అయితే ఎయిర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్ అవన్నీ చాలా కనిపించినాయి. అలా కొంచెం ముందుకెళ్తే డోర్ కర్టెన్స్ అవి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ క్రాక్స్ స్టైల్ స్లిప్పర్స్ అయితే చాలా ఉన్నాయి. రకరకాల మోడల్స్ అన్నీ ఉన్నాయి. కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. మనకు క్రాక్స్లో కూడా దొరకవేమో. ఇంకా కిచెన్ సెక్షన్ చూస్తే అక్కడైతే మూగళ్ళు, మీడియం సైజు, లార్జ్, స్మాల్ సైజు అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. అట్ల ప్యానాలు, చపాతీ చేసుకునే కర్రలు, అన్ని వుడ్ రిలేటెడ్ గరిటెలు ఉన్నాయి. గుంత పొంగనాలు వేసుకునేవి మొత్తం ఆల్ టైప్స్ ఉన్నాయి అక్కడ, కత్తిపీటలతో సహా. ఇక్కడ అయితే జనం మూగిపోయారు. ఏంటా అని చెప్పి పక్క షాప్లోకి వెళ్ళి చూశాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. అక్కడ వేలంపాట వేసినట్టు అమ్ముతున్నారు. మిక్సీలు, గ్రైండర్లు, గ్యాస్ స్టవ్లు, రకరకాల ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కర్ బయట మనకి 5000 అలా ఉంటే ఇక్కడ 2000కి, 1500కి ఇచ్చేస్తున్నారు. అంత చీప్గా ఉన్నాయన్నమాట. ఇంక మళ్ళీ బట్టల షాపులు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ బట్టల షాపులు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను రోడ్డు ఇవతల సైడ్ ఉన్నాను. అక్కడ నుంచి చూస్తే బొమ్మలు అవి కూడా భలే అనిపించినాయి. చూడండి బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయో. 50 రూపీస్కే ఇస్తా అన్నారు, బట్ నేనైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ ఫోన్ రిలేటెడ్కి స్క్రీన్ గార్డ్స్, పౌచెస్ అవి చాలా ఉన్నాయి. 50 రూపీస్, 100 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇంక నేను ఎప్పటి నుంచో రుబ్రోలు అవి కొందాం అనుకుంటున్నాను, కానీ అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయా అని చెప్పి చూశాను. ఓకే, రీజన్గానే ఉన్నాయి, బట్ ఇంక నేనైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. రాగి కాయిన్లు, పైసలు, 20 పైసలు, 10 పైసల నుంచి ఉన్నాయి. ఇక్కడ శంఖాలు, శివలింగాలు, రుద్రాక్షాలు, రాగి రింగులు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడైతే మెయిన్గా షార్ట్లు, టీషర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏంటో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి చూశాను. 200, 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఆ అబ్బాయి అయితే హాయ్ అని చెప్పి ఛానల్ నేమ్ అడుగుతున్నారు. నేనైతే ఇచ్చా, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు. టీషర్ట్స్ అయితే ఒకసారి చూసి అసలు ఎలా ఉంటాయని. బాగున్నాయి. వైట్ కలర్, గ్రే కలర్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 150కే ఇస్తున్నారు. ఇంక నేను సెల్ రిలేటెడ్, కెమెరా రిలేటెడ్వి చూద్దామని వెళ్ళాను. అక్కడైతే ట్రైపాడ్స్ అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ కెమెరా స్టిక్స్, సెల్ఫీ స్టిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో బాగున్నాయి. ఇంక రిటర్న్ వస్తున్నా సరే మళ్ళీ షూసే కనిపించింది. ఇంకా ఆల్ బ్రాండెడ్స్, నైక్, పూమా ఇవన్నీ కనిపిస్తున్నాయి. అడిడాస్ అంట, టీషర్ట్స్, షర్ట్స్. బాబాయ్ అసలు ఏంటి ఇంత పెద్ద షాపింగ్ మాల్ అని అనిపించింది.
అక్కడున్న మార్కెట్‌లో సైకిల్స్ కూడా సెకండ్ హ్యాండ్స్ అమ్ముతారంట. సైకిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ సైకిల్స్ వరకు అన్ని సైకిల్స్ ఉన్నాయి. అక్కడున్న వాటిల్లో అయితే ఒక షాప్ పెద్దగా ఉంది. నేనైతే ఆయన్ని అడిగాను, నేను ఒకసారి వీడియో తీసుకుంటా అని. తను సరే అన్నారు. లోపల నుండి వచ్చి చూస్తున్నాననమాట ఒక్కొక్కటి అసలు ఏ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అని చెప్పి. ఇంక నాకు లోపలికి వెళ్తుంటే ఎక్కలేనివన్నీ అక్కడే అనిపించింది. మొత్తం అక్కడ టీ షర్ట్స్ చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయో. అలానే బల్క్ కింద కూడా వీళ్ళు అమ్ముతున్నారు. అందులో జెంట్స్‌కి డెనిమ్ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి రకరకాల కలర్స్‌లో. జెంట్స్ వాడే జీన్స్ ప్రతి ఒక్క టాప్ బ్రాండ్ ఇక్కడే కనిపించింది నాకు. హెచ్&ఎం, లెవిస్ అంట, లీ, జారా, పెపే జీన్స్, అడిడాస్ ఆల్ టైప్ బ్రాండెడ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా బిర్యానీ గిన్నెలు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. కర్డ్ బకెట్స్ అయితే 50 రూపీస్కి ఇస్తున్నారు. స్టీల్ బిందెలు, క్యాన్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా అలా మళ్ళీ కొంచెం ముందుకు నడిస్తే అక్కడ గమలాలు, పార్లు అంటారు కదా, అవి ఇంకా చాలా ఉన్నాయి. డ్రిల్లింగ్ మిషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.